భాగంలో ఉన్న 10 వచనాల సారాంశాన్ని మనం ప్రార్థనాపూర్వకంగా ధ్యానిద్దామండి. ఈ 112వ కీర్తనలో ఉన్న 10 వచనాల సారాంశం ఒకటే. ప్రతి వచనాన్ని తరచి చదివితే మనకు అర్థమయ్యేది ఏమిటంటే, ఎవరైతే దేవుని ఆజ్ఞలను బట్టి ఆనందిస్తారో వారు ఆయన ఆజ్ఞలను అనుసరించేవారు ఉంటారని, ఆయన ఆజ్ఞలను ఎవరైతే అనుసరిస్తారో వారే ఆయన ఆశీర్వాదాలకు వారసులు అవుతారని ఈ కీర్తన భాగంలో భక్తుడు తన అనుభవాన్ని తెలియజేశాడండి. స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. కనుక దేవుని ఆజ్ఞలను బట్టి ఆనందించేవారు ఎప్పుడు కూడా ఆ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారు. అప్పుడే వారు దేవుని ఆశీర్వాదాలకు పాత్రులు అవుతారు. ప్రియులరా, కనుక దేవుడు మానవాళికి ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆజ్ఞ దీపమై ఉన్నది. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఎందుకు దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడంటే, లోకములోనికి చీకటి ప్రవేశించిందంట. దేవుడు సృష్టిని సృజించిన తరువాత ఆ సృష్టిలోకి చీకటి ప్రవేశించిందటండి. అందుకే దేవదేవుడు ఆది మానవుడైన ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ చీకటి ఎలాగుందో, ఏ రూపంలో ఉందో తెలియజేయడానికి ఆజ్ఞ ఇచ్చాడు. అందుకే ఆదాముతో అన్నాడు, ఆదామా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలాన్ని నువ్వు తినవచ్చు, కానీ మధ్యలో కూడా కనపడుతుంది, ఆ వృక్ష ఫలాన్ని మాత్రం తినవద్దు. అది మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం అది. కనుక ఆ ఫలాన్ని తిన్న దినమున నిశ్చయముగా సస్తావు అని చెప్పాడు. అంటే నాకు నీవు శాశ్వతంగా దూరం అయిపోతావు అన్నాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. కనుక దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకు ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షాన్ని ఆ తోటలో, ఆ ఏదేలు తోటలో దేవుడు మొలిపించాడంటే, అప్పటికే చీకటి అనగా ఈ చెడుగనేది, ఆ చీకటి అనేది ఆ యొక్క దేవుడు చేసిన సృష్టిలోకి ప్రవేశించిందండి. ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంది, దేవుడు భూమి ఆకాశాలు సృజించెనో అది నిరాకారముగానో శూన్యంగా మారిపోయిందంట. అంటే అందులోకి చీకటి వచ్చేసింది. ఆ చీకటి పురుషుడైన సాతాను వచ్చేసాడు. దేవుని స్తోత్రం. దేవుడు చేసిన సృష్టిని పాడు చేయడానికి, ఆ సృష్టిని పాడు చేయడానికి అందులోకి ఎవడొచ్చాడు? పాప పురుషుడైన సాతాను వచ్చి ఆ సృష్టిని నిరాకారంగా, శూన్యంగా మార్చాలని ఆలోచనతో వాడు ఇచ్చేశాడు. దీన్ని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. అందుకే దేవుడు ఆ ఏదేను తోటలో ఆ వృక్షాన్ని నాటవలసి వచ్చింది, మొలిపించవలసి వచ్చింది. అది సాతానికి సాదృశ్యం. సాతాను చేయబోయే ఆ కార్యానికి సాదృశ్యం. దేవుడు చేసిన మానవుణ్ణి దేవునికి దూరం చేయడానికి సాతాను అనేవాడు సృష్టిలో, దేవుడు చేసినటువంటి ఆ సృష్టిలోకి ప్రవేశించాడని, వాడు మంచి చెడుగులను మిళితము చేసి లోకాన్ని పాడు చేస్తాడని దేవదేవుడు ఎరిగి ఉన్నాడు. కనుక ఆ వృక్షాన్ని మొలిపించాడు ఏదేను తోటలో. దేవుని స్తోత్రం. ఎందుకంటే సృష్టిని పాడు చేయడానికి చెడుగును వాడు ప్రవేశపెట్టబోతున్నాడని దేవుడు తెలియజేశాడండి. స్తోత్రం చెబుదామా. అందుకే దేవుడు ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ అనగా దీపం. ఆ ఆజ్ఞను అనుసరిస్తే నిజానికి ఆ వృక్ష ఫలాన్ని తినేవాడే కాదు ఆదాము. కనుక ఏ ఆజ్ఞ అయితే దేవుడు ఆదాముకి ఇచ్చాడో ఆ ఆజ్ఞను అతిక్రమించాడు. ఎలాగంటే తన భార్య మాట విని. స్తోత్రం చెల్లిందామండి.
దేవుడు తనకు సాటైన సహాయంగా ఇచ్చిన స్త్రీ మాట విన్నాడు. ఆమె అందుకే ప్రభు అయిన దేవుడు అంటాడు, ఆదామా నీవు నీ భార్య మాట విని నీ తినవద్దని వృక్ష ఫలాన్ని తిన్నావు గనుక నిన్ను బట్టి ఈ భూమిని నేను శపిస్తున్నాను. హల్లెలూయా. కనుక ఆదాము చేసిన అతిక్రమాన్ని బట్టి నిరాకారంగా శూన్యంగా లోకం మారిపోయింది. స్తోత్రం చెల్లిందాం. దేవుని ఆశీర్వాదాలతో నింపబడవలసిన ఈ లోకం శాపగ్రస్తంగా మారిపోయిందండి. దేవుని స్తోత్రం చెబుదామా. కనుక ప్రియులారా, దేవుని ఆజ్ఞను అనుసరిస్తే మనకు ఆశీర్వాదం దొరుకుతుందండి. దేవుని ఆజ్ఞను బట్టి ఆనందించేవాడైతే ఆదాము తన భార్య అయినటువంటి హవ్వ యొక్క మాట విని ఆనందముతో వృక్షఫలాన్ని తినేవాడు కాదు. తన భార్య అయిన హవ్వ యొక్క మాట విన్నాడు, ఎంతో ఆనందించాడంట. ఆమె చెప్పిన మాటలు ఆదాముకు ఆనందం కలగజేశాయంట. ఎందుకంటే చూడండి, ఫలం ఎంత రమ్యంగా ఉందో, తింటే ఎంత రుచిగా ఉందో, తిన్న తర్వాత నేను చావలేదు, దేవునితో సమానురాలను అయిపోయాను, దేవతను అయిపోయాని చెప్పిందంట. ఈ మాటలు ఆదాముకి ఆనందాన్ని ఇచ్చాయటండి. స్తోత్రం చెబుదామా. లోకములు ఈనాడు ఇటువంటి మాటలు చెప్తే ఎంత ఆనందమో మనుషులకి. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించాలి, ఇది నేత్రాస శరీరేచ్ఛ జీవపుటంబాలనే మాటలు ఎవరైతే చెబుతారో వాటిని బట్టి మానవుడు తెగ ఆనందిస్తాడండి. కానీ దేవుని మాటలో ఇవి లేవు. హల్లెలూయా. నేత్రాస అనేది, శరీరేచ్ఛ అనేది, జీవపుటంబం అనేది దేవుని మాటల్లో లేదు. ఇది సాతాను సృష్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించాలి, ఆది మానవుడైన ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించుట వల్ల దేవునికి శాశ్వతంగా దూరమైపోయాడు. ఏదేను తోట నుంచి త్రోసివేయబడ్డాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. కనుక ప్రియులారా, దేవుని ఆజ్ఞను అనుసరించేవారు తన ఆజ్ఞను బట్టి ఆనందించేవారే అనుసరిస్తారండి. వీళ్ళ చాలామంది దేవుని ఆజ్ఞ అంటే దేవుని మాటలండి. దేవుని మాట అధికారముతో కూడింది, దాన్ని ఆజ్ఞ అన్నారు. స్తోత్రం చెల్లిందమ్మా. కనుక దేవుని మాట వినేటప్పుడు మనకు ఆనందం కలగాలి, అప్పుడు ఆ మాటలను అనుసరించగలం. దేవుని మాట మనకు ఆనందాన్ని ఇచ్చేది. చాలామంది ఆ మాట వినడానికి మనసు అప్పగించుకోరు కనుక ఆ మాటలో ఉన్న మాధుర్యం వారికి తెలియదు. దేవుని మాటను బట్టి ఆనందించరు, అందుకే దేవుని మాటలను అనుసరించరు. దేవుని ఆశీర్వాదానికి బదులుగా శాపాన్ని పొందుకుంటారు. కనుక దేవుని మాటలను మాధుర్యాన్ని మనము అనుభవించే వారం ఉండాలి. అందుకే భక్తుడు అంటాడు, దేవా నీ మాట జుంటె తేనె దారాల కంటే మధురాతి మధురం అంటాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. అందుకే ప్రవక్తలతో దేవుడు అన్నాడు, ఇదిగో నా మాటలు తినండి అన్నాడు. తింటే అందులో ఉన్న రుచి మీకు తెలుస్తుందని చెప్పాడు. స్తోత్రం చెబుదామండి. తిన్నవారు అనుభవించారండి. తినడం అంటే ఎలా తినాలి దేవుని మాటలు అంటే ఈ పుస్తకంలో కాంతాలు చింపేసి నవ్వులేసి మింగేమని కాదు. దేవుని మాటలు వినేటప్పుడు మనసప్పగించుకుని వింటే ఆ మాటలో ఉన్న మాధుర్యం, రుచి నీకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం చెబుదాం. మనసప్పగించుని వింటే దేవుడే అందులో రుచిని నీకు తెలియజేస్తాడండి. కనుక ఆదాము దేవుని మాటను అతిక్రమించడానికి కారణం ఆ మాటలో ఉన్న మాధుర్యాన్ని స్వీకరించకపోవడమే. స్తోత్రం చెబుదామా. కనుక ఆనాడు ఆదాము అవ్వలు దేవునికి శాశ్వతంగా దూరం అయిపోయినా దేవుడు మాత్రం వారితో మాట్లాడడం మానలేదు. ఎందుకంటే ఆయన మాటలో ఉన్న మాధుర్యాన్ని వారు రుచి చూడాలని దేవుని ఆశ. రుచి చూస్తే ఖచ్చితంగా మాటల ప్రకారంగా నడుచుకుంటారు. దేవుని స్తోత్రం.
ఆయన మాటల ప్రకారంగా నడుచుకుంటే శాపానికి బదులు ఆశీర్వాదం వస్తుందండి. స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. శాపానికి బదులు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. అందుకే దేవదేవుడు హెబ్రీ పత్రికలో రాసి పెట్టారు. మొదటి వచనం చదివితే, పూర్వకాలము నుండి నానా సమయాల్లో నానా రీతిలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుచున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిందాం అందరం. దేవుడు అంట ఆదామములు దూరం అయిపోయినా దేవుని సన్నిధికి దేవుడు మాటలు వారితో మాట్లాడడం మానలేదండి. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. యేసయ్యా 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 మా యేసయ్యా, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. ప్రార్థిస్తున్న దేవుడు, మాట్లాడే దేవుడు. మనతో మాట్లాడడానికంట సియోనులో ఉన్నాడంట ఆయన. సియోన్ అంటే దైవ సన్నిధి. హల్లెలూయా. మన ఉన్న స్థలములో ఆయన ఉంటాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మాటలున్న మాధుర్యాన్ని మనకు తినిపించడానికి, రుచి చూపించడానికి, ఆ మాటల ద్వారా మన జీవితాన్ని మార్చడానికి ఆయన మనతోనే ఉండి మనతో మాట్లాడే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆదికాండం 7వ అధ్యాయం 5వ వచనంలో, ప్రియులారా, అక్కడ రాయబడింది ఒక మాట. మనస్సాక్షి యుగంలో నోవాహుతో దేవుడు మాట్లాడాడట. 7వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఆదికాండం త్వరగా ముందుకెళ్ళాలి. దేవుడు మనస్సాక్షి యుగంలో నోవాహుతో మాట్లాడాడట. ఏమని మాట్లాడంటే, నోవాహు, ఈ తరమ వారిలో నీవే నిందారహితుడిగా నాకు కనపడుతున్నావు. అంటే నోవాహు దేవుని మాటలో ఉన్న మాధుర్యాన్ని ఎరిగినవాడండి. అనేక మంది దేవుని మాటలు వింటారు కానీ ఆ మాటలో ఉన్న మాధుర్యం వారికి తెలియదు, రుచి చూడరు. దేవుని స్తోత్రం. ఆ మాటల్లో ఉన్న రుచి వారికి తెలియదండి. అందుకనే దేవుని మాటలు వినడానికి మనసు అప్పగించుకోరు. ఆనాడు నోవాహు దేవుని మాటలను మాధుర్యాన్ని ఎరిగినవాడు, రుచి చూసినవాడు కనుక దేవుడు అంటాడు, నీవే ఈ తరము వారిలో నిందారహితుడిగా ఉన్నావు కనుక ఇదిగో నీవు నీ కుటుంబము కొరకు ఓడను సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే భూలోకమంతా బలాత్కారంతో నింపబడింది. ఎవడిష్టానుసారంగా వాడు జీవిస్తూ మానవ హృదయం చెడిపోయింది కనుక నేను ఈ భూమి మీదకి జలప్రళయాన్ని పంపించబోతున్నాను. ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని కూడా నేను నాశనం చేయబోతున్నాను కనుక ఈ భయంకరమైన ఆ స్థితి నుంచి నువ్వు విడిపించబడాలి కనుకనే నీ కోసం వాడను సిద్ధపరచుకో అన్నాడు. ఆ వాడను ఎలా సిద్ధపరచాలో, ఏ కర్రతో సిద్ధపరచాలో అన్నీ చెప్పాడు. ప్లాన్ అంతా దేవుడే ఇచ్చాడండి. ఆ వాడను సిద్ధపరుస్తున్నప్పుడు నోవాహుకు తన భార్య సహకరించిందంట, తన కుమారులు సహకరించారు, కోడండ్రు సహకరించారు. అనగా ఇంటిలో ఉన్న వారందరూ వాడను సిద్ధపరచడానికి సహకరించారట. స్తోత్రం చెబుదామా. అంటే అర్థం ఏంటంటే ఆ నోవాహు కుటుంబం అంతా దేవుని మాటలో ఉన్న మాధుర్యాన్ని రుచి చూసిన వారు. హల్లెలూయా. దేవుని మాటల మాధుర్యాన్ని రుచి చూశారు కనుకనే దేవుడు చెప్పిన మాటలు నమ్మారు. అప్పుడు వరకు భూమి మీద వర్షమే పడని కాలం అది. దేవుడు భూమి కింద నుంచి
మంచును పుట్టించి భూమిని తడిపి భూమిని ఫలింపజేసే రోజులు అవి. ఆకాశం వర్షించే రోజులు కావవి. అప్పటి వర్షం అనేదే దేవుడు పంపించలేదు. నేను ఆకాశ వాకిళ్ళు విప్పుతున్నాను, పాతాళ ద్వారాలు తెరుస్తున్నాను. ఇదిగో నేను నీటిని పంపించి భూలోకాన్ని నాశనం చేయబోతున్నానంటే నోవహు నమ్మాడు, నోవహు కుటుంబం అంతా నమ్మింది. కారణం, వారు దేవుని మాటలను మాధుర్యాన్ని రుచి చూసిన కుటుంబం. దేనికి స్తోత్రం. ప్రియమైన సోదరి సోదరుడా, దేవుని మాటలు వింటున్నారు, మంచిదే. ఆ మాటలను మాధుర్యాన్ని నిజంగా రుచి చూస్తే ఆ మాటలు వినడానికి వేగిరపడతావు. హల్లెలూయా. ఆ మాటల ప్రకారంగా నడుచుకోవడానికి నీవు ఇష్టపడతావు. అలా ఇష్టపడితే దేవుడే నడిపిస్తాడండి ప్రియులారా. కనుక నోవహు దేవుడు చెప్పినట్లుగా ఆ ఓడను సిద్ధపరిచాడు. వాడను సిద్ధపరుస్తున్నప్పుడు ఆ యొక్క తరం వాళ్ళు అనేక మంది నోవహు వద్దకు వచ్చి అడిగారు, ఏంటిదని. దేవుడు చెప్పిన మాటలన్నీ చెప్పాడు. నోవహు వచ్చిన వారందరికీ దేవుడు చెప్పిన మాటలు చెప్తున్నాడు. అదే సువార్త అంటే. దేవుని స్తోత్రం చెల్లించండి. మనం చర్చికి వస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతారు ఎరగనోళ్ళు. ఇలా చర్చికి వెళ్తున్నానంటే ఎందుకు వెళ్తున్నావు అన్నప్పుడు చెప్పగలగాలి. చర్చిలో ఏముందో చెప్పాలి. అక్కడ ఉన్న ప్రభు ఎటువంటి వాడో చెప్పాలి. ఆ ప్రభుని జీవితంలో ఎటువంటి కార్యం చేశాడో చెప్పాలి. ఆయన మాటలను మాధుర్యాన్ని వారికి నిజంగా నువ్వు చెప్పగలిగితే వారు నిన్ను అనుసరిస్తారు. నువ్వు చెప్పలేవు. హల్లెలూయా. స్తోత్రం చెల్లించండి అందరూ. చర్చికి వెళ్తున్నాను అంటావు, అది కూడా మనస్ఫూర్తిగా చెప్పావు. చర్చికి వెళ్తున్నాను అంటావు, ఈవేళకు మాని మంచి పని ఉందంటే ఆయన ఇంట్లోకి వెళ్ళి బైబిల్ అక్కడ పడేసిపోతావు. దేవుని వాక్యం అంటే రుచి ఏదండి నీకు. స్తోత్రం చెబుదాం అందరం. రుచి చూచి తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నోవహు రుచి చూశాడు, అనేక మందికి చెప్పాడు దేవుని మాటలు. కానీ వారందరూ అపహాసం చేశారు, అవహేళన చేశారు. 120 సంవత్సరాలు కట్టాడు ఓడను. దేవుని స్తోత్రం. 120 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తాను వచ్చి అడిగిన వాళ్ళందరూ చెప్తాను ఉన్నాడు. అడిగినందరికీ చెప్పాలి, అయితే అడగిన వాళ్ళు కూడా చెప్పాడు వెళ్ళి. ఒక ఆయన నన్ను అడుగుతున్నాడు, అయ్యా మీరు మాకు ఎప్పుడూ వచ్చి సువార్త చెప్పలేదు ఏంటండి అన్నాడు. మీరు అడగలేదు కదా అన్నాను. అదేంటి అడగకుండా వచ్చి మా ఇంటికి వచ్చి చెప్పేస్తున్నారు చాలామంది అంటే, నువ్వు వద్దు కానీ ఆ మాటలు మాకు వద్దు కానీ ఎందుకు వచ్చావో చెప్పండి, ప్రార్థన చేస్తాను అంటున్నారంట. అదే చేసి వెళ్ళిపో అంటున్నారంట. అది సువార్త ఎలాగైంది? దేవుని స్తోత్రం చెబుతాం అందరం. నువ్వు అడిగితే చెబుతామన్నాను నేను. అవి అన్నాడు, ఇదండి కరెక్ట్ అయినటువంటి మాట అన్నాడు. చూడండి, స్తోత్రం చెబుదాం అందరం. ఎన్ని ప్రశ్నలు మాకు బయట. స్తోత్రం చెబుదాం అందరం. ఎన్నో రకాలుగా ప్రశ్నలు చేస్తుంటారు. వారెందుకు వచ్చి ప్రార్థన చేసి సంచులో చేసి వెళ్ళిపోతున్నారు? మీరే ఇంటికి వెళ్ళి చెప్పలేదండి. ఓడను నిర్మిస్తూ అక్కడికి వచ్చి అడుగునోళ్ళకి అలా చెప్పాడు. స్తోత్రం చెబుదామా? అదే నిజమైన సువార్త అంటే. స్తోత్రం చెల్లిందాం అందరం. ప్రార్థన కోరినోళ్ళకి ప్రార్థన చేస్తే ఫలితం ఉంటుంది. కోరినోళ్ళు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఏంటి ప్రయోజనం? ఏమీ లేదు. నీకొద్దు గుప్పుడు బియ్యమో ఓ ₹1 నీ చెవిలో పడుతుంది, అంతకన్నా ఏమి లేదు. ₹1 మాట్లేదు కనుక రూపాయి కోసం వేస్తున్నారు. టీవీలోకి ఆయన వాక్యం చెప్తా అంటున్నాడు, అంత మొన్నటి వరకు ₹1 పావలాలు పడేవి. ఇప్పుడు ₹10 ₹20 ఒకటి వచ్చింది. ఇవే వేస్తున్నారు. పెద్ద కాంతలు ఎవరు వేయట్లేదు అన్నాడు టీవీలో వాక్యం చెప్తూ ఒక ఆయన. స్తోత్రం చెల్లించండి అందరూ. 20 నోటు చూసంట 500 నోటు అనుకున్నాడంట ఆయన. అలాగే ఉంది కదా దాని రూపం. సైజు చిన్నదే కానీ రూపం ఒకటే. స్తోత్రం చెల్లించండి అందరూ. 500 నోట్లు పడ్డాయని ఆనందించాడంట. తీరా లేకపోతే ₹20 నోట్లు అంట. ఆ టీవీలో చెప్తుంటే నవ్వు అనుకోండి. స్తోత్రం చెల్లించండి అందరూ. కానీ దేవుని మాటలు అడిగేవారికి చెప్పాలి. హల్లెలూయా. అడిగేవారికి చెప్పాలి, ప్రార్థన కోరేవారికి ప్రార్థన చెయ్యాలి. అప్పుడు ఫలితం ఉంటుంది. దేవుని స్తోత్రం చెబుదామండి. కనుక ప్రియులారా, దేవుని మాటలో ఉన్నటువంటి మాధుర్యం పెరిగిన వారు దేవుడు చెప్పినట్లుగా తూచా తప్పక చేస్తారండి. హల్లెలూయా. మారు మాట్లాడరు, దేవుడు చెప్పినట్లుగా నడుచుకోవడానికి ఇష్టపడతారు. అటువంటి అనుభవాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని ఈ వాక్యాలు చెబుతున్నాయి. దేవుని స్తోత్రం చేయండి బిగ్గరగా. చూడండి ప్రియులారా, సమూయేలు మొదటి గ్రంథం దానికి వెళ్ళే ముందు నిర్గమకాండంలో ఒక మాట చదవండి, అయితే మీకు అర్థమవుతుంది.
రాత్రి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది ఈ మాట. నిర్గమాకాండం 14వ అధ్యాయం 15, 16 చదవండి దయతో. హల్లెలూయా. దేవుని ప్రజలు ఇశ్రాయేలులు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి మోషే ద్వారా నడిపిస్తున్న దినాల్లో వారికి ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చిందని, వెనక ఐగుప్తీయులు తరుముకొస్తున్నట్టుగా వారు చూశారని, దానిని బట్టి కలవరపడి మోషేను దేవుణ్ణి కూడా దూషించారని, అప్పుడు మోషే దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు మోషేతో మాట్లాడిన మాటలు ఇశ్రాయేలు ప్రజలకు మోషే చెప్పాడు. ఏమనంటే, మీరు నిలిచి చూడండి, మీరు నిలిచి చూడండి, ఈ దినమున మీ పక్షమున దేవుడు యుద్ధం చేయబోతున్నాడు, ఆయన చేసే కార్యాన్ని మీరు కల్లారా చూడబోతున్నారని ఆ 2 మాటలు చెప్పాడు వారితో. ఆ మాటలు విన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల హృదయం ఉప్పొంగిపోయిందంట. దేవుని స్తోత్రం. ఆ దేవుని మాటలు వారికి మహదానందాన్ని కలగజేశాయట. దేవుని స్తోత్రం. సంతోషముతో ఆనందముతో ఉన్నారు ఆ మాటలు విన్నవారు. ఆ ఆనందమే వారికి దేవుని పట్ల నిరీక్షణను పెట్టింది, దేవుని సాయంగా కనిపెట్టేవారుగా మార్చేసింది. ఇది ఎరగని మోషే దేవునికి ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవుడు అంటాడు, మోషే ఇంకా ఎందుకు ప్రార్థన చేస్తావు? వారితో చెప్పు, సాగిపోమ్మను. హల్లెలూయా. ఎందుకంటే నా మాటలు వారికి ఆనందాన్ని ఇచ్చాయి, వాటిని అనుసరించే మనసు వారిలోకి వచ్చింది కనుక మనసెరిగిన మంచి దేవుడు అంటున్నాడు, సాగిపోమని చెప్పు అన్నాడు. వారిని సాగిపోమని చెప్పి నువ్వు పని చేయాలి. నీ చేతులున్న కర్రను ఆ సముద్రం వైపు చాపి పాయలుగా చెయ్యన్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. వారితో సాగిపోమని చెప్పు. నువ్వు చేసే పని ఏంటో తెలుసా? ప్రార్థనగా చేసేది. నీ చేతికిచ్చిన కర్రను సముద్రం వైపు చాపు, అది మహిమాన్వితమైన కర్ర. హల్లెలూయా. నువ్వు చాపగానే ఎర్ర సముద్రము పాయలైపోద్ది. దేవుని స్తోత్రం చెల్లిందామండి. కనుక ప్రియులారా గమనించాలి, దేవుని మాటలు లక్షలాది ఇశ్రాయేలు ప్రజలు హృదయాన్ని ఆనందంతో నింపేసి అంట. రోజు అంతవరకు కలవరముతున్నారు, అంతవరకు దుఃఖపడుతున్నారు, వెనుకున్న ఐగుప్తులను చూసి ఏడుస్తున్నారు, ముందున్న ఎర్ర సముద్రాన్ని చూసి కలవరపడుతున్నారు. ఎప్పుడైతే దేవుని మాటలు మోషే ద్వారా విన్నారో వారి హృదయము ఉప్పొంగిపోతూ ఉంది. హల్లెలూయా. మహాదానంతో నింపబడింది కనుక ముందుకు సాగిపోవడానికి సిద్ధపడుతూ ఎర్ర సముద్రం కనపడలేదు వారికి. ఎర్ర సముద్రం నుంచి దారి కనపడుతుందంట వారికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారికి ఎర్ర సముద్రం కాదు కనపడుతుంటా, వారికి నారిని నేల కనపడుతుందటండి. వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. సాగిపోమని చెప్పు. ఆగిపోయారు వాళ్ళు. నీవు మాత్రం నీ చేయి చాపి సముద్రమును 2 పాయలుగా చేసే అన్నాడు. స్తోత్రం చెబుదామండి. దేవుని మాటలు అంత శక్తి ఉంది ప్రియులారా. దేవుని మాటలు వింటే దేవుని కార్యాలు చూస్తాం. దేవుని మాటలోని ఆనందాన్ని అనుభవించగలిగితే ఆ మాట ప్రకారంగా జీవించే మనసు మనకు వస్తుంది. అప్పుడే దేవుని కార్యాలు అనుభవిస్తాం. హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి దయతో. ఇశ్రాయేలు ప్రజలను సౌలు రాజుగా ఉండి ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు అంత బైబిల్లో? ఎన్ని సంవత్సరాలు ఏలుబడి చేశాడు? సౌలు రాజుగా ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఎన్నాళ్ళు ఉన్నాడు? మొట్టమొదటి రాజు అతను. ఇశ్రాయేలు ప్రజలకి మానవ పద్ధతి ప్రకారంగా ఎన్ని సంవత్సరాలు ఏలుబడి చేశాడు చెప్పండి? మాట్లాడరేంటి? ఎన్నిసార్లు విన్నా ఇంతేనా మీరు? 40 సంవత్సరాలు పరిపాలించాడు ఇశ్రాయేలు ప్రజల్ని సౌలు రాజు. అయితే ఇక్కడ ఏమని రాశాడంటే 2 సంవత్సరాలు పరిపాలించుడుగా రాశాడు. హల్లెలూయా. అంటే 2 సంవత్సరాలు దేవుడు అతను రాజుగా అభిషేకించినటువంటి ఆ మొదటి 2 సంవత్సరాలు మాత్రమే దేవుని ఆజ్ఞలను అనుసరించి పరిపాలించాడు సౌలు రాజు. హల్లెలూయా. మిగిలిన 38 సంవత్సరాలు దేవుని ఆజ్ఞలు అనుసరించలేదు, తన ఇష్టానుసారంగా నడుచుకుంటూ పరిపాలన చేశాడు. కనుక ఆ మొదటి 2 సంవత్సరాలు మాత్రమే సౌలు హృదయం
దేవునిలో ఆనందిస్తూ ఉంది. దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ ఆనందంతో గడిపాడు. మిగిలిన 38 సంవత్సరాలు దేవుని ఆజ్ఞను అనుసరించే మనసు అతను లేదు గనుక దేవుని ఆజ్ఞలు బట్టి ఆనందించే అనుభవం అతనిలో కోల్పోయాడు గనుక ఆ 38 సంవత్సరాలు కూడా అతను శాపాన్నే చూశాడు. కలవరముతోనే, కన్నీటితోనే, దుఃఖముతోనే, బాధలతోనే తన జీవితాన్ని గడుపుతూ ఆ 38 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు పరిపాలన చేశాడు. హల్లెలూయా. వీళ్ళు చాలామంది అడుగుతారు, అమ్మ నువ్వు ప్రభువుని నమ్ముకుని ఎంతకాలం అయిందంటే మన సీనియారిటీ చెప్పేస్తాం కదా. బాప్తిసం పొందినప్పటి నుంచి నీ సీనియారిటీ ఎంతో చెప్పేస్తాం. ఎన్ని సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు అండి. అయితే దేవుని ఆజ్ఞలను ఆనందిస్తూ ఆజ్ఞలను అనుసరించినంత కాలము దేవుడిచ్చిన ఆశీర్వాదము నీ జీవితంలోకి వస్తుంది. ఉన్నా లేకపోయినా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సంతోషముతో, సమాధానముతో నీ జీవితం గడిచిపోద్ది. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలో ఆనందాన్ని కోల్పోయావో, దేవుని ఆజ్ఞను అనుసరించే మనసు నీలోంచి తొలగిపోయిందో, నీకు ఎన్నున్నా ఎంతున్నా వేదనే, దుఃఖమే, శ్రమే, శోధనే, కలవరమే, కన్నీరే. హల్లెలూయా. అది దేవుని ఆశీర్వాదానికి ఉన్నటువంటి గొప్ప శక్తి. దేవుని బిడ్డలు ఎప్పుడు దేవుని ఆజ్ఞలందు ఆనందించేవారు కావాలి. దేవుని ఆజ్ఞలందు ఆనందించే అనుభవం నీకుంటే అనుసరించే మనసు నీకు వస్తుంది. నువ్వు ఆ మాటలను అనుసరించే మనసు ఎప్పుడేది వచ్చిందో దేవుని ఆశీర్వాదాలు నీలోకి వచ్చేస్తాయి. హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సంతోషముతో, సమాధానంతో జీవితాన్ని గడుపుతావండి. అది దేవుడిచ్చే ఆశీర్వాదం అంటే. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా. వేళ చూడండి, ఎన్నున్నా ఎంతున్నా కానీ ఎప్పుడు నిట్టూర్పే. ఏముందలండి, ఎప్పుడు చూసినా లక్షలు అప్పే అంటున్నారు, ఎప్పుడు చూసినా సిల్లి సంచి అంటున్నారు, ఎంత పండినా ఎంత వచ్చినా ఏముందండి అంటున్నారు. కారణం ఒకటే, నువ్వు దేవుని వాక్యములను రుచిని తెలుసుకోలేదు. నువ్వు దేవుని వాక్యములను ఆనందాన్ని నువ్వు అనుభవించట్లేదు. వాక్యమును అనుసరించే మనసు నీలో ఎప్పుడైతే కోల్పోయావో దేవుని ఆశీర్వాదానికి బదులు శాపం వచ్చి పడిపోతుంది నీలో. స్తోత్రం చెల్లించండి అందరూ. సౌలు హృదయములోనికి శాపం వచ్చి పడిపోయింది. దేవుని ఆశీర్వాదం కోల్పోయాడు. అందుకే కర్ణపిశాచి మంత్రగత్తులను ఆశ్రయించడం పెట్టాడంట. మొదటి 2 సంవత్సరాల్లో ఇశ్రాయేలు దేశంలో ఎక్కడా కూడా మంత్రగతులు ఉండడానికి వీలు లేదని శాసనం చేశాడు. సోది చెప్పేవారు ఉండడానికి వీలు లేదు, కర్ణపిశాచి తంత్రం చేసేవారు ఉండడానికి వీలు లేదు. అటువంటి వారు ఎవరన్నా ఉంటే దేశం నుంచి వెలివేయమన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను బట్టి అనుసరించడం మానేశాడు, ఆనందించడం మానేశాడు, తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు, అప్పుడు అతను మనశ్శాంతి కోల్పోయాడు. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలండి. వేదనతో ఎన్నున్న, పైగా రాజుకేం లోటండి. ఇశ్రాయేలు దేశం మీద మహారాజు అతను, అష్టైశ్వర్యాలు ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదట. దుఃఖమే, వేదనే, శ్రమే, కష్టమే. ఎప్పుడు చూసినా ఈ ఆనందం అనేది అతని మనసులో లేదండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయాడు, శాపాన్ని అనుభవిస్తూ వచ్చాడు. ప్రియులారా, కనుక అటువంటి అనుభవం మనలోకి రాకూడదు. దేవుని బిడ్డలమైన మనం దేవుని వాక్యములో ఉన్న మాధుర్యాన్ని మనం రుచి చూస్తే ఆ వాక్య ప్రకారంగా నడుచుకునే మనసు మనలోకి వస్తుంది. ఆ వాక్యాన్ని బట్టి ఆనందిస్తాం. హల్లెలూయా. దేవుని మాటలు వినే కొలది మన ఆత్మ గంతులేస్తుందండి హృదయంలో. హల్లెలూయా. మన హృదయం ఉప్పొంగిపోద్దండి. దేవుని స్తోత్రం చెల్లిందామండి. ఎనలేని ఆనందం వస్తుందండి. అది దేవుని ఆజ్ఞలు అనగా వాక్యములో ఉన్న రుచి ఎరిగిన వారికి ఉండే అనుభవం అని బైబిల్ చెప్తుంది. అదే సమూయేలు మొదటి గ్రంథంలోని 13వ అధ్యాయంలోని 13, 14 వచనాలు చదవండి. ముందుకెళ్తాం. సౌలు రాజు దేవుని ఆజ్ఞలను అనుసరించడం ఎప్పుడైతే మానేశాడో దేవుడు ప్రవక్త అయిన సమూయేలును పంపించి అంటాడు, సౌలు, నేను శాశ్వతంగా ఇశ్రాయేలు ప్రజలను రాజుగా ఉంచాలనుకున్నాడు దేవుడు. కానీ నీవు దేవుని ఆజ్ఞను ధిక్కరించావు. ఆజ్ఞలు బట్టి ఆనందించకుండా నీ సబుద్ధిని ఆధారం చేసుకున్న మతి లేని పని చేశావు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేశావు. కనుక ఈ రాజ్యాన్ని కూడా దేవుడు తీసేస్తున్నాడు నీ సన్నిధిలో, నీ దగ్గర నుంచి.
మనకు మనసుకు నచ్చిన వాడు, దేవునికి ఇష్టానుసారమైన మనసు గలవాడు ఒకడిని దేవుడు కనుగొన్నాడు, అతనిని అధిపతిగా చేయబోతున్నానన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనం దేవుని మాటలున్న మాధుర్యాన్ని గ్రహించాలి. ఆ దేవుని మాటలో ఉన్న మాధుర్యం నీకు అర్థమైతే, గ్రహించగలిగితే ఆ మాటలను బట్టి నువ్వు ఆనందిస్తావు. ఆ ప్రకారంగా నడుచుకునే మనసు నీలోకి వస్తుంది. అప్పుడే దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇర్మియా గ్రంథంలో 7వ అధ్యాయం 21 నుంచి చదివితే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ప్రవక్తని ఇర్మియా ద్వారా మాట్లాడిన మాటలు ఉన్నాయి. 7:21 కనుక దేవుడు బైబిల్ గ్రంథములు ఎక్కడా కూడా బలులు కోరలేదండి. ఆయన దహన బలులు కోరలేదండి. ఆయన ఒకే ఒక మాట కోరాడు. ఆయన నమ్ముకున్న బిడ్డల్ని, మీరు నా మాట విని ఆ ప్రకారంగా నడుచుకోండి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. అదే దేవుడు కోరాడు. ఆయన మాట వింటే ఆ మాటలో మాధుర్యం నీకు అర్థమవుతుంది. మనస్సు అప్పగించుకుని వింటే ఆ మాటలో ఉన్నటువంటి మాధుర్యం రుచి చూస్తావు. ఆ మాధుర్యం రుచి చూస్తే నీకు కలిగే ఆనందం ఎంత గొప్పదో వర్ణించలేం. హల్లెలూయా. దేవుని మాటను బట్టి ఆనందిస్తావు. దేవుని మాటను బట్టి ఎప్పుడైతే ఆనందిస్తావో ఆ ప్రకారంగా నడుచుకునే మనసు నీలోకి వచ్చేస్తుంది. అప్పుడే నువ్వు నా మార్గములన్నిటిలో నడుచుకుంటావు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. దేవుడు చెప్పినట్లుగా మనం చేస్తాం, కానీ మన ఇష్టానుసారంగా భక్తి చెయ్యమండి. వీళ్ళు చాలామంది దేవుని మాటలో ఉన్న మాధుర్యాన్ని రుచి చూస్తే దైవ సన్నిధిని, సహవాసాన్ని విడిచిపెట్టరు. ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్దామా, దేవుని మాటలు విందామని ఆశతో ఎదురు చూస్తారండి. దేవునికి స్తోత్రం. అందుకని సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23 మాట రాయబడి ఉందండి. సామెతలు 6:23. దేవుని మాటే దేవుని ఆజ్ఞ. దేవుని మాట విని మనం ఆనందిస్తే అది మనకు దీపమై ఉండి మనల్ని ముందుకు నడిపిస్తుంది. హల్లెలూయా. అయితే దేవుని మాటలో ఉన్న మాధుర్యాన్ని రుచి చూస్తే, ఆ సారాను గ్రహించగలిగితే, అది ఆయన దేవుని వాక్యమేమో ఆజ్ఞ, దాని సారమేమో ఉపదేశం అండి. పాత నిబంధన కాలంలో 2 కలిసే ఉన్నాయి, కానీ క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి సెపరేట్ చేశాడు ప్రభు. దేవుని మాట ఆజ్ఞగాను, ఆ మాటలో ఉన్న సారం ఉపదేశముగాను మార్చాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ఎందుకంటే చాలామంది దేవుని మాటలు వింటున్నారు, కానీ అందులో ఉన్న సారాన్ని గ్రహించలేకపోతున్నారు, అందులో ఉన్న మాధుర్యాన్ని గ్రహించలేకపోతున్నారని దేవదేవుడు ఈ క్రొత్త నిబంధన కాలంలో ప్రభువైన క్రీస్తును యేసుగా భూలోకానికి పంపించి దేవుని ఆజ్ఞలో ఉన్న మాధుర్యాన్ని అందరికీ రుచి చూపించాలనుకున్నాడట. స్తోత్రం చెబుదామా. ఎందుకంటే పాత నిబంధనకులు ఎందరో దేవుని మాటలు విన్నారు, కానీ ఆ మాటలను మాధుర్యాన్ని గ్రహించలేక ఆ ప్రకారంగా నడుచుకోలేక నశించిపోతున్నారు. కనుక ఏ ఒక్కరూ నశించట దేవునికి ఇష్టము లేక ఆ మాటల్లో దాగి ఉన్న మాధుర్యాన్ని, దేవుని ఆజ్ఞలలో దాగి ఉన్నటువంటి ఆ సారాన్ని తెలియపరచడానికి ప్రభువైన క్రీస్తు ఈ భూలోకానికి శరీరధారిగా రావాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం. ఆ వాక్యమైన దేవుడే సశరీరుడుగా శరీరమును ధరించిన వాడిగా భూలోకానికి వచ్చాడు. ఆయన మాట ఉపదేశం ఉందండి. హల్లెలూయా. దేవుని మాటలున్న సారాంశం యేసు ప్రభు మాటల ద్వారా వెల్లడి చేయబడింది. అందుకని ఆయన్ని బోధకుడు అన్నారు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. యేసయ్య బోధ మన బాధలను తీర్చేది. యేసు బోధ వింటే మన బాధలన్నీ తీరిపోతాయి. నమ్మున వారు స్తోత్రం చెబుతారా? ఎందుకంటే యేసయ్య మాటలో ఉపదేశం ఉంది. హల్లెలూయా. యోహాను రాసిన సువార్త ఒకసారి చదువుదామండి. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 31వ వచనం చదవండి దయతో, మీకు అర్థం. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూలోకానికి వచ్చిన తరువాత
ఆయన కంటే ముందు 6 నెలల ముందు ఎలిజబెత్ జకర్యాల ద్వారా యోహాను అనే భక్తుడు జన్మించాడు. యేసు ప్రభు భూలోకములో సంచరించక ముందే యోహాను భక్తుడు యేసుక్రీస్తు ప్రభు కొరకు సాక్ష్యం చెప్పడం పట్టాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఇదిగో దేవుని రాజ్యం సమీపములో ఉంది, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అంట సాక్ష్యం చెప్పాడు యోహాను భక్తుడు. హల్లెలూయా. దగ్గరగా స్తోత్రం చెల్లించారా? అతన్ని అరణ్యములో కేక వేసేవాడు అన్నారు. అంటే ఆయన అరణ్యమని, లోకమని అరణ్యములో ఎలుగెత్తి చెప్పాడు ప్రజలందరికీ, దేవుని రాజ్యము సమీపములో ఉంది, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని కేకలేసి చెప్పినవాడు బాప్తిసం ఇచ్చే యోహాను. దేవుని స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. అలా ఎందుకు చెప్పాడు? మారు మనసు పొందండి, మీ మనసు మార్చుకోండి. ఇంతవరకు మీ ఇష్టానుసారంగా జీవించారు, దేవునికి ఇష్టలుగా మార్చబడండి, దేవుని మాటకు లోబడండి, దేవుని రాజ్యము సమీపములో ఉందన్నాడు. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన సాక్ష్యం అండి. ప్రభువే చెప్పాడు, అయ్యా దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందని అడిగినప్పుడు, దేవుని రాజ్యం పరోక్షంగా రాదు, ప్రత్యక్షంగా రాదు, మీ మధ్యనే ఉందని చెప్పాడు. హల్లెలూయా. అంటే యేసే దేవుని రాజ్యమై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుని రాజ్యములో నీతి, సమాధానము, పరిశుద్ధాత్మల ఆనందం ఉంది. యేసే నీతికి రాజు, ఏజే పరిశుద్ధాత్మల ఆనందం, యేసులోనే ఉంది సమాధానం. అనగా నీతి, సమాధానం, పరిశుద్ధాత్మల ఆనందం యేసులోనే ఉన్నాయి కనుక యేసే దేవుని రాజ్యమై ఉన్నాడని ఆనాడే యోహాను, ప్రవక్త అయిన యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను ముందుగానే యేసు కొరకు సాక్ష్యం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీరు చదివితే 3 అధ్యాయములండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 28లో కూడా చెప్తున్నాడు ఆ యోహాను. చదవండి. ఇది బాప్తిసం ఇచ్చే యోహాను సాక్ష్యం. చాలామంది ఆయన వద్దకు వచ్చారట, రాబోయే మెస్సయ్యవు నీవేనా అని అడిగారట. మెస్సయ్య అనగా క్రీస్తు, దేవుని చేత పంపబడేవాడు. క్రీస్తు అనే మెస్సయ్యవు నీవేనని అడిగితే, నేను క్రీస్తును కాను, ఆయన కంటే ముందు పంపబడిన వాడు నేను. హల్లెలూయా. పెండ్లి కుమార్తె కొరకు పెండ్లి కుమారుడు రాబోతున్నాడు. ఆ పెండ్లి కుమారుడు స్వరం మీరు వినబోతున్నారు. ఆ స్వరం ఎవరైతే వింటారో మహాదానందాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. ఈ సాక్ష్యం బాప్తిసం ఇచ్చే యోహాను ముందే చెప్పాడండి. స్తోత్రం చెబుతారా? ముందే చెప్పాడు. అందుకనే యేసు ప్రభు వారు అంటున్నారు అతని దగ్గర కూడిన వారితో, యోహాను ఎవరో తెలుసా? మండుచు ప్రకాశించే దీపము మాత్రమే. హల్లెలూయా. ఆయన ఎవరిని మండించలేడు, మండుచు ప్రకాశించే దీపమై ఉన్నాడు. ఆ వెలుగులో ఉండి ఆనందిస్తున్నారు కొంతకాలం. అయితే ఆనందం సరిపోదు, మీరు వెలిగించబడాలి. అనగా పరిపూర్ణమైన ఆనందాన్ని పొందాలి. ఆ యొక్క యోహాను ఇచ్చే ఆనందం తాత్కాలికమైనది. ఆ దీపం వద్ద ఉన్నంత చేపే ఆనందం. ఇంట్లో దీపం పెట్టారండి, ఇప్పుడు దీపాలు లేవు కనుక ఇలాంటి వాళ్ళకి తెలదాం. ఈ కాకరే మౌనికి చెబుతుంది, అమ్మ మీ దీపం తెలుసా? కిరసనాల దీపం ఎరుగుదువా? నీ చిన్నప్పుడు ఉందా? మంచిదే. స్తోత్రం చెల్లించండి అందరూ. నేల మమతా మౌనిక మిద్దలు ఎవరైనా చెప్పండి, మీ ఇంట్లో ఎప్పుడైనా కిరసనాల దీపం చూసారా? లేదా కిరసనాల దీపం ఇవి తాత పెట్టలేదు ఇప్పుడు. సరే, కిరసనాల దీపం ఆనాడు ఉండేవి, లాంతర్లు ఉండేవి, కిరసనాలు పోసి దీపాన్ని పెట్టేవారు. ఆనాడు ఇంట్లో వెలిగినిచ్చేవి అవే. మన ఏరియాకి కరెంట్ వచ్చి కొంతకాలం అయింది, అంతకుముందు ఉండేది కాదు. దేవుని స్తోత్రం. ఆ దీపం పుట్టి పెట్టుకుంటే ఆ దీపం వెలిగినిచ్చేది ఆ గదిలో. ఆ గదిలోంచి బయటికి వెళ్ళిపోతే ఏదండి మళ్ళీ చీకటే. ఆ కాసేపు ఆనందం. కనుక యోహాను కూడా వాళ్ళందరికీ కొంతసేపే ఆనందాన్ని ఇచ్చాడు. అందుకే మారు మనసు నిమిత్తం బాప్తిసం ఇచ్చాడట. మారు మనసు నిమిత్తం బాప్తిసం పొందేవారు కొంతవరకు ఆనందాన్ని పొందుతారండి. కానీ ఆత్మ బాప్తిసం పొందిన వారు
నిత్యము ఆనందిస్తారు ప్రభువులో. హల్లెలూయా. ఆ ఆనందం కొరకు రాశాడు ఇక్కడ, పరిపూర్ణమైన ఆనందం. దేవునికి స్తోత్రం. కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, శోధన వచ్చినా, కొదువు వచ్చినా, కొరత వచ్చినా, వ్యాధి ఉన్నా, బాధ ఉన్నా, ఈ ఆనందాన్ని ఏవి తొలగించలేవు. హల్లెలూయా. చెప్పన సత్యము గాని మహిమాయుక్తమైన ఆనందం యేసు మాటల్లోనే ఉంది. దేవుని స్తోత్రం. యేసు మాటల్లో ఉపదేశం ఉంది. ఉపదేశమే మనలను వెలిగించేది. ఉపదేశమే మనల్ని వెలిగించేదండి. కనుక ఆయన ఉపదేశాన్ని మనం అంగీకరించే వారంగా ఉంటే మనం వెలిగించబడతాం. అనగా ఆయనలో ఉన్న ఆనందాన్ని, పరిపూర్ణమైన ఆనందాన్ని పొందుకుంటాం. అలాగప్పుడు మనకు లేదనే విచారం కానీ, ఉన్నదనే గర్వం కానీ మనలోకి రాదు. ప్రతి విషయంలోనూ ప్రభువులో ఆనందించేవారిగా మారిపోతాం. దేవుని స్తోత్రం చెల్లించండి. అందరూ బిగ్గరగా దేవుని స్తుతించండి ప్రియులారా. హల్లెలూయా. చూడండి, మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం మొదటి 8 వచనాలు చదువుదామండి. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం మొదటి 8 వచనాలు చదవండి. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మంచిది, మనసు పెట్టండి అమ్మా. ఒకవేళ అటువంటి కార్యక్రమాలు ఉంటే మెదలకుండా వచ్చేవారు మాత్రం మనసు పెట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభువారు తన శిష్యుల్లో 3 ప్రత్యేకించి ఎత్తైన కొండ మీద తీసుకెళ్లారట. ఆ కొండకు రూపాంతర కొండ అని పేరు పెట్టారు. అక్కడికి వెళ్ళి తన మహిమను చూపించాడంట వారికి. ఆ మహిమలో ఆయన మరి సూర్యుని వలె తేజస్సు, సూర్యుని వలె తేజస్సుతో ఉన్నాడు. వస్త్రాలేమో దగదగా మెరిసిపోతున్నాయట. ఈ మహిమను చూసిన తర్వాత మహిమలో మోషే, ఏలియాలు కనబడుతున్నారంట వీళ్ళకి. అప్పుడు యేసు ప్రభుతో పేతురు గారు అంటారు, ప్రభువా, మనం ఇక్కడే ఉండటం మంచిదనుకున్నాను నేను. మీకో పర్ణశాల, ఏలియా గారికో పర్ణశాల, మోషే గారికో పర్ణశాల కడదాం, ఇక్కడే ఉండిపోదామని యేసేదో చెప్తున్నాడంట పేతురు గారు. వెంటనే దేవుని మహిమ మేఘం కమ్ముకుంది వారిని. ఆ మేఘములోంచి పరమ తండ్రి మాట్లాడుతుంటాడు, ఇదిగో ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని మాటే మీరు వినండి. దేవునికి స్తోత్రం. ఆ స్వరం వినగానే శిష్యులందరూ బోర్లా పడిపోయారు, భయభ్రాంతులైపోతున్నారు. యేసయ్య లేచి వారి వద్దకు వెళ్ళి అందరిని లేపి భయపడకండి అని చెప్పాడంట. వెంటనే చూస్తే అక్కడ యేసు తప్ప ఎవరూ కనపడలేదు వారికి. మోషే కనపట్లేదు, ఏలియా కనపట్లేదండి. ఎందుకు ఆ విషయం తెలియపరిచిందంటే, మోషే గారు కూడా దేవుని ఆజ్ఞలు ప్రకటించిన వాడే, ఏలియా గారు కూడా దేవుని ఆజ్ఞలను ప్రకటించిన వాడే. ఆజ్ఞ కేవలం దీపం మాత్రమే, కానీ యేసు మాటలో ఉపదేశం ఉంది. హల్లెలూయా. ఆ యేసు మాటలే ప్రతి మానవుని జీవితాన్ని వెలిగించేది, మానవ జీవితాన్ని మార్చేది. మనలో ఉన్న ప్రతి విధమైన దురాలోచనలు, దుష్ట తలంపులు, దుష్ట కోరికలను కాల్చివేసి మన హృదయాన్ని పవిత్రపరిచేది యేసు మాటలే. హల్లెలూయా. కనుక మోషే మాటలు కాదు, ఏలియా గారి మాటలు కాదు, వారు ఆజ్ఞలు ఇచ్చారు, దేవుని ఆజ్ఞలు ప్రకటించారు. అవి కేవలం దీపం వలె కనబడ్డాయి, కొంతవరకే వెలిగినిచ్చాయి. యేసు మాటలు నీ జీవితాన్ని వెలిగిస్తాయి. హల్లెలూయా. యేసు మాటల్లో ఉపదేశం ఉంది. ఆ ఉపదేశమే మన జీవితాలు వెలిగించేది. ఆయన మాటలే వినాలి, మరి ఎవరి మాటలు కాదు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. హల్లెలూయా. దగ్గరగా స్తోత్రం చెల్లిందమ్మా. మరి ఇంకా అజ్ఞానులుగా చాలామంది ఉన్నారండి. నేదునూరు వెళ్ళే దారిలో సిరిపిల్ల దగ్గరలో ఒక ఆయన పెట్టాడు, చాలా కాలం పెట్టాడు. ఆయన మోషేలో జీవము గల దేవుడు అని పెట్టాడు టైటిల్. మరి ఎంత అవివేకో చూడండి. మోషేలో జీవము గల దేవుడు లేడు, యేసే జీవము గల దేవుడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. మోషే గారే అన్నాడు, ఆయన ఉండగా, నాలాంటి ప్రవక్తకుడు మీలోంచి రాబోతున్నాడు, ఆయన నాకంటే ఘనుడు, ఆయన మాట వినని వారందరూ శాపగ్రస్తులైపోతారని చెప్పాడు. స్తోత్రం చెబుదామా. మోషే కూడా చెప్పాడండి, ఆయన ఒక ప్రవక్త మాత్రమే.
ఆయన మాటల్లో ఆజ్ఞ మాత్రమే ఉంది, దీపమే కానీ యేసు మాటలే వెలుగై ఉన్నాయి. ఆ వెలుగే మన జీవితాన్ని వెలిగించేది. దేవుని స్తోత్రం చెబుదాం, బిగ్గరగా దేవుని స్తుతిందాం. హల్లెలూయా. కనుక యేసు మాటలే మనం వినాలి, యేసు నామానే మనం స్మరించాలి. యేసులోనే మన జీవితాన్ని వెలిగించే ఉపదేశం ఉంది. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కనుక యేసు మాటలు వినాలి. అందుకని యోహాను సువార్త 8వ అధ్యాయం 12లో యేసు ప్రభువు చెప్తారు, చదవండి త్వరగా. 8 యేసుని వెంబడిస్తే మనలో చీకటి అనేది ఉండదు. దురాలోచనలు, దుష్ట తలంపులు, దుష్ట కోరికలు అనేవి మనలో ఉండవు. వినండి, పిల్లలతో మాట్లాడొద్దు. మీరు స్తోత్రం చెల్లించండి. అందరూ ఆడాలనుకుంటే బయటకు. హల్లెలూయా. అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయము 7లో ఒక మాట ఉందండి. ఆనంద చదువుతాడు, చదవరా? మీరు నవ్వుతున్నారు. ఆడిని చూ ప్రభునందు మన మనస్సు నిలిపితే, మనస్సు అప్పగించుకుని ఆయన మాటలు వింటే, ఆయన మాటలు మన హృదయములో నిలుపుతానంటున్నాడు. హల్లెలూయా. ఆయన మాట మన హృదయములకు ఎప్పుడైతే పంపిస్తాడో మన హృదయం అంతా కూడా వెలిగించబడతాది. మన హృదయంలోని దురాలోచనలు, దుష్టతలంపులు, దుష్ట కోరికలన్నీ తొలగిపోయి ప్రభువు తప్ప ఎవరు కనపడరు మనకి. హల్లెలూయా. ప్రభువునకు ఇష్టలుగా జీవించాలన్న మనసు మనలోకి వచ్చేస్తుందండి. మనకు ప్రభు తప్ప ఎవరు కనపడరు. లోకములో ఉన్న ఏ ఆనందము కూడా మనకు కనపడదు. లోకములో ఉన్నవారు ఎవరు మనకు కనపడరు. ప్రభువులో ఉన్న ఆనందాన్ని రుచి చూడాలనుకుంటాం, ప్రభువులోని ఆనందించాలనుకుంటాం. అందుకని ప్రభువు వైపే చూస్తావు. ప్రభువునకు ఇష్టరాలుగా మార్చబడతావు. ఇంకేమడుగుతావు? ప్రభువా, నీకు ఇష్టరాలుగా నేను జీవించాలి, ఇష్టడిగా నేను జీవించాలి, నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను నడిపించండి ప్రభు అని అప్పగించుకుంటావు. స్తోత్రం చెల్లించండి అందరూ. అదే మొదట నా నీతిని రాజ్యమును వెతకడం అంటే అదేనండి. అప్పుడే ప్రభు మనకు కావలసినవన్నీ దేవుడిస్తాడండి. నమ్ముని వారు స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. చూడండి ప్రియులారా, యోహాను సువార్త 4:28లో ఇది విజయరాజు చదువుతాడు. ఆయన కూడా కలవర పెట్టాడు ఇక్కడ. సమరీ స్త్రీ ఎప్పుడైతే ప్రభుకు అప్పగించుకుందో, ప్రభు మాటలు ఎప్పుడైతే సమరీ స్త్రీ హృదయములోకి వచ్చాయో ఆమె జీవితం వెలిగించబడిందండి. అంతవరకు దురాలోచనతో, దుష్ట తలంపులతో, దుష్ట కోరికలతో ఉంది, వ్యభిచార సంబంధమైన మనసుతో ఉందామె. అటువంటి ఆలోచనలన్నీ కూడా కాల్చివేయబడ్డాయి, తుడిచివేయబడ్డాయి. ఆమె హృదయం పవిత్రపరచబడింది కనుక ఆమెకు యేసు తప్ప ఎవరు కనపట్లేదు. యేసుని గూర్చి సాక్షిగా మారిపోయింది. యేసే తన జీవితాన్ని మార్చాడని సాక్ష్యం చెప్పడానికి, తన కొరకు ఆలోచించకుండా తన బ్రతుకును మార్చిన యేసు కొరకు సాక్ష్యం చెప్పడానికి ఆ సుకారిని గ్రామానికి పరుగులు తీసి, అయ్యలారా వినండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనసును చూశాను, ఆయన క్రీస్తు కాడని సాక్ష్యం చెప్పింది. హల్లెలూయా. హల్లెలూయా. మనం వెలిగించబడితే ప్రభు సన్నిధిలో సాక్ష్యం చెప్తామండి. అయ్యా, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నా బ్రతుకే యేసయ్య మార్చేశాడండి. నాలో దురాలోచనలు, దుష్టతలము, దుష్ట కోరికలు తీసివేశాడండి. యథార్థమైన హృదయాన్ని ఇచ్చాడు. నాకు యేసయ్య తప్ప ఎవరు నాకు కనపడరు. యేసులో ఉన్న ఆనందమే నేను అనుభవిస్తాను తప్ప లోకానందం వైపు పరుగులు తీయనని సాక్ష్యం చెబుతావు. దేవుని స్తోత్రం చెబుదాం అందరం. ఆ దురాలోచనలు, దుష్టతలము, దుష్ట కోరికలు నీలోకి రానే రావు. యేసులో ఉన్న ఆనందం అంత గొప్పదండి. అందుకే పౌలు భక్తుడు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4లో అంటాడు, మీరు ప్రభువునందు ఆనందించండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదని ఆనందించండి, మీ సహనాన్ని సకల జనులకు తెలియబడనివ్వండి. ప్రభు మీకు సమీపంగా ఉన్నాడు. దేని కొరకు చింతించకండి, ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి, కృతజ్ఞత పూర్వక విన్నపాలు దేవదేవునికి తెలియబడనివ్వండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన ఆ దేవుని సమాధానం మీ హృదయాలకు, మీ తలంపులకు కావలి ఉంటుందంటాడు. స్తోత్రం చెబుతారు అందరూ. బిగ్గరగా దేవుని స్తుతిందామా? హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చేది ఆనందం. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా
ఆనందించే అనుభవం అండి. ఎల్లప్పుడూ ఆనందించే అనుభవం. ఎన్ని కష్టాలు, శ్రమలు, కొదువులు, కొరతలు, వ్యాధి బాధలు ఉన్నా కానీ మనం ప్రభువులో ఆనందించే అనుభవాన్ని కలిగినప్పుడు మన సహనాన్ని సమస్త ప్రజలు గమనిస్తారు. యేసులో ఉండే ఆనందం ఎంత గొప్పదో తెలుసుకుంటారు. మనం దేని కొరకు చింతించం, ఎందుకంటే మన చెంతనే ఉన్నాడు మన చింతలు తీర్చే దేవుడని విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తాం, విజ్ఞాపన చేస్తాం, కృతజ్ఞతాపూర్వక విన్నపాలని తెలియజేస్తాం. అప్పుడే లోకంలో సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం హృదయాలకు తాళంపులు కావల ఉంటుంది. అదే మనకు నిత్యము ఆనందముతో నింపేది. దేవుని వాక్యమును బట్టి ఆనందించేవారుగా, ఆ వాక్య ప్రకారంగా నడుచుకునేవారుగా దేవుని ఆశీర్వాదాలు పాత్రలుగా చేస్తుంది. అటువంటి అనుభవం నాకు కావాలి అనే ఆశ మీకుంటే ఉన్నపాటినే ఉన్న చోటినే లేచి నిలబడండి. మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయనా. ఇది ఆరాధనలో మీ సన్నిధి నుంచినందుకు వందనాలయ్యా. నీ మాటలో ఉన్న మాధుర్యం ఎంత గొప్పదో ఎవరైతే గ్రహిస్తారో నాయనా, ఆ మాటలు వినడమే కాదు ఆ ప్రకారంగా జీవిస్తారని, అలా జీవించే ప్రతి ఒక్కరూ కూడా నీ ఆశీర్వాదాలు అనుభవిస్తారని, ఇహలోక పరలోక ఆశీర్వాదాలతో నింపబడతారని నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. ఏదో వినేసి విడిచిపెట్టేవారు కాదు నాయనా, నీ మాటలను మాధుర్యాన్ని గ్రహించేవారుగా, రుచి చూసేవారుగా ఉండాలని, అప్పుడే నీ మాటల ప్రకారంగా నడుచుకోగలరని ప్రభువా, మీ దీవెనలు అందుకోగలరని లేఖనాల ద్వారా మాట్లాడినందుకు వందనాలు. విన్న ప్రతి వాక్యము ప్రతి హృదయములో ఫలింపచేయండి నాయనా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలయ్యా. అయ్యా అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నీలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తూ నీ ఆశీర్వాదాలు పొందుకుంటూ అనేక మంది మధ్య సాక్షులుగా జీవించే కృప మాకు అందరికీ దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించునైనా, తెచ్చిన ప్రతి కానుక అయ్యా మీరు అంగీకరించండి తండ్రి, ఆశీర్వదించండి ప్రభువా. ఎవరి కొదువును బట్టున్నారో, కొరతను బట్టున్నారో, ఎవరి స్థితిలో ఏ పరిస్థితి నుండి నీ సన్నిధికి వచ్చారో, హృదయములో తలంపు పుట్టకముందు ఎరిగినది గొప్ప దేవా, వారి ప్రతి అవసరత దగ్గర నీ మహిమలో తీర్చునైనా. నీ సన్నిధికి వచ్చిన వారిని త్రోసివేసే దేవుడు కాదు, హక్కున చేర్చుకునేవాడవు, ఆశీర్వదించే దేవుడు నాయనా. నీకు వందనాలయ్యా. ప్రతి బిడ్డను దీవించిన వారి కుటుంబాలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో ఉన్న సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. విద్యా సంవత్సరంలో ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాల్లో ఉన్న సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో రోగులు ఉన్నారు, స్వస్థపరచునైనా. హాస్పిటల్ అడ్మిట్ అయ్యి రేపునైనా డెలివరీ నిమిత్తం ఆపరేషన్ చేయబోతున్నా దివ్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డను ధైర్యపరచండి. వైద్యులకు మంచి ఆలోచన ఇచ్చి ఆపరేషన్ మంచిగా అవ్వడానికి, ఆ రోజుగల బిడ్డను పొందుకోవడానికి, తల్లి బిడ్డ సురక్షితంగా ఉండడానికి కృపనిమ్మని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే గర్భవతిగా ఉన్న దీనాన్ని జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో పెరుగుతున్న శిశువును ఆరోగ్యముతో నింపండి. అయా మాసములు గతిస్తుండగా, అయా ప్రసవ దినాలు సమీపిస్తుండగా నీ బిడ్డను ధైర్యపరచండి, ఆరోగ్యముతో నింపి మంచి ఆరోగ్యాల బిడ్డనిచ్చి ఆశీర్వదించునైనా. అలాగే ప్రభు అనంతరంలో ఉన్నటువంటి ప్రియులు నాగరాజు మేరీని ప్రేమించి ఇచ్చిన కుమార్తె బేబీ కూడా నిండు సోలాలుగా ఉంది. ప్రసవ దినాలు సమీపిస్తున్నాయి. ఆ బిడ్డను కూడా దర్శించి సుఖకానుపనిచ్చి ఆ రోజున బిడ్డనిచ్చి ఆశీర్వదించునైనా. ఆ బేబీ యొక్క తోడుకోళ్ళ గారిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డ గర్భాన్ని కూడా తెరవమని అడుగుతున్నాం. నీ సహాయాన్ని పొందుకుంటున్నారు నాయనా, కోరుకుంటున్నారు తండ్రి. వందనాలు. అలాగే సోదరి కుంచె మేరీ గారి యొక్క బావగారు, అయా సహోదరులు భాస్కర్రావు గారికి అయా మంచి ఆరోగ్యము దయచేయండి నాయన. నీ మహిమను కనపరిచి వారి కుటుంబాలన్నీ రక్షించబడడానికి కృపనిమ్మని వేడుకుంటున్నాం తండ్రి. నయోముకు ఆరోగ్యం ఇవ్వండి. వారి తమ్ముడు రమేష్ గారిని దర్శించండి నాయన. ఆ హాస్పిటల్లో ఉంటున్న బిడ్డను దర్శించి ఆరోగ్యము, శక్తిని, బలమనిచ్చి నీ మహిమను కనపరిచి నీ రక్షణ రుచి చూపించే కుటుంబాన్ని నీ కృపలో కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రియులు హనోకును దర్శించి ఆరోగ్యం దయచేయండి అయ్యా. నీ సాక్షిగా నీ బిడ్డను వాడుకోండి ప్రభువా. నీకు వందనాలు. ఇంకా గర్భపాలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు నాయనా. వారి గర్భాలు తెరవమని అడుగుతున్నాం. బాల్యంతనకు బలం, చిన్న బిడ్డలపై దయకేడి ఉంచండి. యవనస్తులు, సండే స్కూల్ బిడ్డలు,
దీవించండి. వివాహ ప్రయత్నంలో మార్గాలు తెరవండి. వివాహమైన వైవిక జీవితాలు సుఖమయించండి నాయనా. ఉన్నతమైన చదువుకుని ఉద్యోగ ప్రయత్నాల వారికి మార్గాలు తెరవండి అయ్యా. అద్భుతం చేతండి. దీన పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఇంకా సహకరించేవారు అనేకులను పురుగొల్పండి, బలపరచండి. మా గ్రామ ప్రజలు, రాష్ట్ర దేశ ప్రజలు, నాయకులు, అధికారులను ఆశీర్వదించమని, బలపరిచి సహాయం చేయమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానము భక్తులారా మనకి, మన కుటుంబాలకు, క్రీస్తు యేసును ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలము దేవుని కృప, సమాధానం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. యేసునామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలు కనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. సెలవు. మంచిది.